హలో, దిస్ ఈజ్ సందీప్. ఈరోజు మనం చూడబోయే ప్రోగ్రామ్ వచ్చేసరికి హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ అనమాట. ఒక స్ట్రింగ్ని రివర్స్ ఆర్డర్లో ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ డూ ఇట్. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా నేమ్ ఉంది సందీప్ అంటే అవుట్పుట్లో ఎలా రావాలంటే PEEDNAS అనమాట. ఇది రావాలి అవుట్పుట్లో. సో అది ఎలా చేయాలో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ రాసి చూద్దాం. ఫస్ట్ ఒక కామెంట్లో ప్రోగ్రామ్ నేమ్ రాసుకుందాం. ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రోగ్రామ్ టు రివర్స్ ది స్ట్రింగ్ అనమాట. మనం ఒక స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక మెథడ్ వచ్చేసరికి ఇండెక్సింగ్ మెథడ్ అనమాట. అది ఈజీగా ఉంటుంది, లైక్ సింపుల్ అన్నమాట. అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసరికి ఫర్ లూప్ యూసేజ్ చేస్తాము. అది కొంచెం పెద్ద కూడా అనమాట. రెండు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ 1 రాద్దాం. మెథడ్ 1 ఓకే, ఇండెక్సింగ్ మెథడ్ అనమాట. ఇది స్లైసింగ్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఒక ఇన్పుట్ తీసుకుందాం, అంటే నేమ్ అనే వేరియబుల్లోకి మన ఇన్పుట్ ఫస్ట్ యూజర్ ఏం తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్ యూజ్ చేసాం. ఎంటర్ ది నేమ్. సో నేమ్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం రివర్స్ చేయాలి. సో రివర్స్ అనే వేరియబుల్లో నేమ్ అనే వేరియబుల్లో నుండి ఇప్పుడు మనం ఇండెక్సింగ్ చేస్తాం అనమాట. చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉన్న మనం ఇచ్చిన నేమ్కి ఫస్ట్ ఇండెక్సింగ్ మెథడ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ది స్టార్ట్ అనమాట, సెకండ్ ఎండ్. ఇది వచ్చేసరికి స్టెప్, మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎంత గ్యాప్ ఉండాలి అనేది. -1 అంటే ఏంటి, ఇండెక్సింగ్ స్లైసింగ్ ఎనీ ఆబ్జెక్ట్లో ఏంటంటే వెనకనండి. -1 అంటే వెనకనండి, 0 అంటే ఫస్ట్ నుండి, 0 1 2 3 అంటే ఫస్ట్ నుండి వస్తుంది, -1 -2 అంటే లాస్ట్ నుండి వస్తుంది అనమాట. సో అది యూజ్ చేసాము. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం రివర్స్ ఆర్డర్ని. రివర్స్ ఆర్డర్ ఈజ్ అని పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ మన రివర్స్ ఆర్డర్ ఇచ్చేద్దాం. ఓకే, చెప్పాను కదా ఇది స్లైసింగ్ అని చెప్పేసి. ఒకసారి మనం ఒకటి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ది నేమ్. రివర్స్ ఆర్డర్ ఇదిగో SANDEEP అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏమి రాద్దాం, సాయి రాద్దాం. సాయి సాయి IAS వెనకనండి SAI. ఓకే, మన కోడ్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక మెథడ్ రాద్దాం. మెథడ్ 2లో వచ్చేసరికి ఆల్రెడీ మనం నేమ్ తీసుకున్నాము. ఇక్కడ అవసరం లేదు, మళ్ళీ తీసుకుందామంటే తీసుకుందాము. పోనీ వద్దులే, ఆ పైన ఉంది ఎలాగో మీకు అర్థమవుతుంది మ్యాక్సిమం తెలిసి. ఆ నేమ్ నుండి ఇప్పుడు మనం ఫర్ లూప్ యూస్ చేయాలన్నమాట. దానికి ముందు ఒక రివర్స్ 2 అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని ఎంటీ పెట్టుకుందాం, ఎంటీ స్ట్రింగ్ లాగా. ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేసి ఇన్ రేంజ్ ఈ నేమ్లో రివర్స్ 2లోకి ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. I ప్లస్ రివర్స్ 2. లేకపోతే ఇక్కడ మనం
నేమ్ 1 అని పెట్టుకుందాం ఒక వేరియబుల్‌లో. మీకు అర్థమవుతుందనుకుంటా. ఏం లేదండి. ఇప్పుడు ఇది ఇక్కడితో అయిపోయింది. దాన్ని లీవ్ ఇట్. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్‌లో వచ్చేసరికి మళ్ళీ ఒక నేమ్ నేమ్ 1 అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లోకి మళ్ళీ ఒక నేమ్ తీసుకున్నాము. నేమ్ తీసుకున్నాక రివర్స్ ఆర్డర్‌లో రివర్స్ 2 అని చెప్పేసి ఇంకో ఎంప్టీ స్ట్రింగ్ పెట్టుకొని ఆ ఎంప్టీ స్ట్రింగ్‌లోకి మనం ఇప్పుడు రివర్స్ చేసిన ఆర్డర్‌ని పంపిస్తామనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఐలోకి ఏమొస్తది? దీన్ని బట్టి సందీప్ అని ఇస్తే ఎస్ వస్తది. ఆ ఎస్ అనేది ముందు. ఇప్పుడు రివర్స్ ఆర్డర్‌లో ఏం లేదు ఖాళీ. సో, ఎస్ ఉంటది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఏ వస్తది. ఏ అంటే ఏ మళ్ళీ రివర్స్ 2 అనే స్ట్రింగ్‌లో స్టోర్ అయిపోయింది కదా! ఇక్కడ ఆల్రెడీ. దీంట్లో స్టోర్ అయిపోయింది ఎస్. ఇప్పుడు ఏ దాని ముందు వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్. ఎస్ఏ ఇక్కడ ఆల్రెడీ వెనక నుండి రివర్స్ అయ్యి ఉన్నాయి. తర్వాత ఎన్ దాని ముందు స్టోర్ అవుతుంది అనమాట. దాని ముందు యాడ్ అవుతుంది మన స్ట్రింగ్‌లో. అది కూడా ఇప్పుడు నీకు ప్రింట్ చేసి చూపిస్తాను. అనమాట. సరే రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ ఏం రన్ అవుతుంది? ఇది రన్ అవుతుంది. ఇది మనం కామెంట్ చేయదు కాబట్టి ఫస్ట్ ఇది రన్ అవుతుంది. రెండు సేమ్ ఉన్నాయి లేదా సార్ చెక్ చేద్దాం. రివర్స్ ఆర్డర్ ఈజ్ PEDNAS. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఈ ఎంటర్ ది నేమ్ వచ్చేసరికి ఇది అనమాట. ఇప్పుడు ఈ కూడా రన్ అయింది. ఓకే. దీన్ని కూడా రాద్దాం. SANDP సందీప్. ఇది కూడా చూసారా? సేమ్. ఇది కూడా సేమ్. ఇదనమాట ప్రోగ్రామ్. I hope you understood it. Thank you very much.